మాదిగ అమర వీరులకు జోహార్ మాదిగ అమర వీరులకు మహేష్ ఫోటో తీసుకో జోహార్ మాదిగ అమర వీరులకు జోహార్ మాదిగ అమర వీరులకు జై జోహార్ అమర వీరులకు అమర వీరులకు కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని జోహార్లు మాదిగమర వీరులకి జోహార్ 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 మాదిగమర వీరులకి జోహార్ జోహార్ సాధించాం ఎస్సీ వర్గీకరణను సాధించాం ఎస్సీ వర్గీకరణను సాధించాం వెలగట్టలేని మీ త్యాగాలకు జోహార్ జోహార్లు జోహార్లు వెలగట్టలేని మీ త్యాగాలకు జోహార్లు జోహార్లు వెలగట్టలేని మీ త్యాగాలకు జోహార్లు జోహార్లు మాదిగమర వీరులకు జోహార్ జోహార్. ఓకే అందరూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య గారి ఆధ్వర్యంలో దండోరా మొదలుపెట్టి 31 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బషీర్బాద్ ప్రెస్ క్లబ్ నందు. ఈ కార్యక్రమానికి 31 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం లక్ష్య సాధన కోసం పోరాటం చేసినటువంటి ఎంతోమంది మాదిగ జాతి బిడ్డలు సీనియర్ నాయకులందరితో కూడా ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ కోసం 31 ఏళ్ల పోరాటంలో వర్గీకరణ సాధించి ఈరోజు మాదిగ అమరవీరులకి ఈ యొక్క సాధించినటువంటి తీర్పుని అంకితంగా చేస్తూ వర్గీకరణ కోసం చేసిన పోరాటంలో వేలాది మంది మాదిగ బిడ్డలు త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారతదేశంలోనే ప్రభుత్వాలను కూడా గడగడలాడించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఉద్యమం మాదిగ దండోరా ఉద్యమం. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు కాళ్ళ రగరేసి పోరాటం చేసి సాధించినటువంటి హక్కులు ఎస్సీ వర్గీకరణ ద్వారా షెడ్యూల్ కాస్ట్ ఉన్నటువంటి 59 కులాలకు జనాభా దామాషా ప్రకారం అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి న్యాయం జరిగితే 17% అన్ని వర్గాలకు సమానంగా పంచాలన్నటువంటి ఒకే ఒక పోరాటాన్ని సాగించి ఈరోజు వర్గీకరణ సాధించి తీర్చి ఈరోజు 31 ఆవిర్భావ దినోత్సవంలో జరిగిపెట్టడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం కూడా తెలియజేసుకుంటున్నా. ఎస్సీ వర్గీకరణ కోసం 31 ఏళ్ల పోరాటంలో చేసినటువంటి పోరాట వీరులు వాళ్ళందరూ కూడా ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళందరూ కూడా పోరాటం చేసినటువంటి ప్రతి బిడ్డకు కూడా సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమాలు కూడా బహుమతులు కూడా చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం చేసినటువంటి పోరాటం ద్వారా మాదిగ బిడ్డలు అమరవీరులైనటువంటి కుటుంబాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆదుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా వర్గీకరణ కోసం
కోసం 31 ఏళ్ల పాటు పోరాటం చేసి కొనసాగిస్తున్నట్టు ఎంతో మంది బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా చాలా మంది వరకు ఫలితాలు పొందకుండా అన్యాయం గురవుతున్నట్టు అటువంటి కుటుంబాలను కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తూ వర్గీకరణ కోసం ఏ విధమైనటువంటి పోరాటాలు చేశామో అదే పోరాటాన్ని మా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం రానున్న రోజులు అనేక అంశాల మీద కూడా పోరాటం చేయడానికి కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగ జాతి బిడ్డలందరూ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం ముందుకు వెళ్తాం.